వరస్ట్ సీన్ ఇన్ ద ఎంటైర్ ట్రైలర్ క్లియర్ గా తెలుస్తుంది అక్కడ ఉన్నది ప్రభాస్ గారు కాదని చెప్పి బాడీ ప్రెసెంట్ తలకాయ ఆబ్సెంట్ అని. మేబీ ఆటింగ్ ఇలాంటి మాటలు వితిన్ సినీ దైవ లాంటి వాళ్ళు చెప్తే వింటారు, కానీ నాలాంటి వాళ్ళు చెప్తే నెగిటివిటీ అంటారు. ఆ యొక్క డిఏజింగ్ క్వాలిటీని చూసి పిచ్చోళ్ళైతే అయిపోయాం, బట్ ట్రైలర్ లో మాత్రం అస్సలు బాగలేదు. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. హలో మై డియర్ జాతిరత్నాలు, అనుమిత్తారు ఇప్పటికే అందరికీ తెలుసుంటుంది మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము. కల్కి 280 అనే టీడీ ఫైనల్ ట్రైలర్ యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈసారి కూడా మన నాగార్జున గారు అయితే స్టోరీని దాచిపెట్టడంలో చాలా సక్సెస్ అయ్యారని అయితే చెప్పాలి. ప్రతి పాయింట్ ను కూడా మనకు సగం సగం కట్ చేస్తూ మెయిన్ ప్లాట్ అయితే అలాగే స్టార్టింగ్ లో అశ్వత్థామ క్యారెక్టర్ ఏమంటారంటే భగవంతుడిలో సమస్త సృష్టి ఉంది, అలాంటిది నువ్వు భగవంతుడిని మోస్తున్నావు అని చెప్తాడు. దీన్ని బట్టి నేను ఫస్ట్ టైల్ బ్రేక్ డౌన్ లో చెప్పినట్టు సుమతి మోస్తుంది, మరి ఎవరినో కాదు కలికిని. అండ్ ఇక్కడ వచ్చే ఈ షార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ రిచ్నెస్ అయితే మనకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఈ ప్లేస్ ను కొంపదీసి కాంప్లెక్స్ అనుకుని ఉంటారు, బట్ కాదు, ఇది శంబాల. వై ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అంటే మీరు కల్కి ప్రీలూడ్ ఎపిసోడ్స్ చూస్తుంటే మీకు ఒక క్లియర్ ఐడియా అయితే ఉంటుంది. టోటల్ గా ఈ మూవీలో 3 డిఫరెంట్ వరల్డ్స్ అయితే ఉంటాయి. ఒకటి కాంప్లెక్స్ ఎక్స్ట్రీమ్ రిచెస్ విత్ ఫుల్ ఆఫ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చి కాశీ విత్ ఎక్స్ట్రీమ్ స్కేర్సిటీ అండ్ ప్యారలల్ గా శంబాల అంటే ఇక్కడ రైవల్స్ ఉంటారు అనమాట టు ఫైట్ అగైనెస్ట్. ఈ 3 డిఫరెంట్ వరల్డ్స్ ను డిఫరెన్షియేట్ చేయడానికి మన నాగి మావ అయితే 3 డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్ ను యూజ్ చేస్తారు. ఫస్ట్ ఇది ఆరెంజ్ టింట్ వచ్చేసి కాంప్లెక్స్ కి, బ్రౌన్ టింట్ వచ్చేసి కాశీని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ బ్లూ టింట్ వచ్చేసి శంబాల అనమాట. అండ్ ఇంకా వాళ్ళు యూజ్ చేసే కాస్ట్యూమ్స్, వెపన్స్ అండ్ టెక్నాలజీ అయితే ప్రతిదానికి డిఫరెంట్ గా అయితే ఉంటుంది. తర్వాత సీన్ లో అశ్వత్థామ అయితే మన సుమతిని శంబాలకు తీసుకోవడం మనం చూడొచ్చు. ఈ షార్ట్ కి టెక్నాలజీ మీట్స్ ద గాడ్ అనే ట్యాగ్ లైన్ అయితే పర్ఫెక్ట్ గా సింక్ అవుతున్నాము. ఇక్కడ అశ్వత్థామ ద గాడ్ ని చూసి ఎవరు షాక్ అవడం లేదు. మేబీ ఈ శంబాలలో అంతకు ముందే అశ్వత్థామ ఎవరో తెలుసుంటుందేమో. అండ్ సుమతిని చూసైతే ఇక్కడ అందరూ ఆమెను చూడడానికి రావడాన్ని ఇక్కడ మనం క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం శోభనా గారిని అయితే చూడొచ్చు. ఈమె క్యారెక్టర్ పేరు ఇందులో మరియం. ఏదైనా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉండొచ్చు మేబీ. ఇంకా సుమతి అక్కడికి రావడంతో వర్షం అయితే కురుస్తుంది. దీన్ని వాళ్ళు గుడ్ సైన్ అయితే భావిస్తారు. ఈ మూవీలో అయితే మన శోభనా క్యారెక్టర్ అయితే చనిపోతుంది. ఆ సీన్ మనం ట్రైలర్ లో ఇక్కడైతే మనం చూడొచ్చు. తర్వాత మనం భైరవ ఎంట్రీ అయితే ఉంటుంది. సేమ్ మనం ఆల్రెడీ 2 వీడియోస్ లో చెప్పినట్టు భైరవ ఇస్ బీయింగ్ మోర్ భైరవ, ఐ మీన్ ఏ సెల్ఫిష్ గాయ్. అందుకే ఈ 2 వీడియోస్ ని చెక్అౌట్ చేస్తే మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది అతని క్యారెక్టర్ అడ్డుతో. నెక్స్ట్ అమ్మా ది వరస్ట్ సీన్ ఇన్ ద ఎంటైర్ ట్రైలర్. మన భైరవ అయితే అశ్వత్థామను పరిగెత్తుకుని వెళ్లి ఫైట్ చేస్తారు కదా, అది మనకు క్లియర్ గా తెలుస్తుంది అక్కడ ఉన్నది ప్రభాస్ గారు కాదని చెప్పి. చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో మా మ్యాథ్స్ అయితే ఎప్పుడు చెప్తున్నది బాడీ ప్రెసెంట్ తలకాయ ఆబ్సెంట్ అని. మేబీ ఆమె కూడా ఈ సీన్ చూస్తుండొచ్చు. అంత వరస్ట్ గా అయితే ఉంది ఈ సీన్ అనేది. ప్రభాస్ గారి కండిషన్ బాగలేదని అందరికీ తెలిసిందే. బాడీ డెవల్ తో మెయింటైన్ చేయాల్సింది నైమో. ఐ నో ఇట్స్ బిట్ హర్టింగ్. ఇలాంటి మాటలు వితిన్ సినీ దైవ లాంటి వాళ్ళు చెప్తే వింటారు, కానీ నాలాంటి వాళ్ళు చెప్తే నెగిటివిటీ అంటారు. ఇట్స్ రియాలిటీ మ్యాన్, ట్రై టు యాక్సెప్ట్. ఇంకా అక్కడ ఫైట్స్ జరిగే యొక్క సీన్స్ అయితే ర్యాంప్ అయితే ఉన్నాయి. అండ్ ఎక్సలెంట్ సీజీ వర్క్ అయితే మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ట్రైలర్ ని మనం నాన్ బయాస్ అయితే బ్రేక్ డౌన్ చేస్తాం ఎప్పుడైనా కానీ. నెక్స్ట్ మన కమల్ హాసన్ గారు వాళ్ళ అమ్మ బోవు పెట్టలేదని చెప్పి చిక్కిపోయి ఉంటాడు. జోక్స్ అపార్ట్, ఇక్కడ యాస్కిన్ స్లాష్ కల్కి యొక్క రీవర్త్ ఆర్ రీజనరేషన్ ప్రాసెస్ అయితే చూడొచ్చు. క్వాలిటీ అండ్ డీటెయిలింగ్ అయితే టాప్ నాచ్ గా ఉంది. అక్కడ వెనక వైపు కానీ మనం గమనించినట్టయితే పైప్స్ అయితే పెట్టుంటారు టు సప్లై న్యూట్రిషన్స్ టు సగం కలి కలి కలి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఇంకా చుట్టూ ఉండే బాల్స్ మేబీ మానిటర్ చేసే రోబోట్స్ అయి ఉండొచ్చు. అండ్ అక్కడే మీరు కానీ పక్కన గమనించినట్టయితే మరికొన్ని ట్రైల్ పోర్షన్స్ అయితే అక్కడైతే ఉంటాయి ఎక్స్పెరిమెంట్స్ చేసుకునేదానికి. అండ్ ఫస్ట్ మనం అశ్వత్థామ ఇంట్రడక్షన్ వీడియోలో చూపించిన ఆ యొక్క డిఏజింగ్ క్వాలిటీని చూసి పిచ్చోళ్ళు అయితే అయిపోయాం, బట్ ట్రైలర్ లో మాత్రం అస్సలు బాగలేదు. ఇది మాత్రం సీరియస్ కన్సర్న్ అనే చెప్పాలి. అండ్ ఇంకా మనం మహాభారత ఈవెంట్స్ అయితే గట్టిగానే చూస్తాము. అంటే ఇప్పుడు అర్జున్ మన విజయ్ దేవరకొండ అంట కదా, అంటే బయట టాకు. ఇక్కడ ఈ షార్ట్ ని కానీ గమనించినట్టయితే చిగురిచ్చిన లైఫ్ ని కూడా కాంప్లెక్స్ తొక్కేస్తుందని చెప్పడానికి ఇది ఒక సింబాలిక్ రిఫరెన్స్ లాంటిది. అండ్ భైరవ షూస్ కున్న ఆ యొక్క బుషెస్ అనేటివి ఎగరడానికి కూడా పనికొస్తాయని చెప్పి ఇక్కడ ఈ షార్ట్ లో అయితే మనకు రిప్రజెంట్ చేశారు. అండ్ ఆ యొక్క డీటెయిలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉందని చెప్పాలి. తర్వాత మనకు శంబాలలో ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, అవి ఎందుకు నాకు చాలా ఆర్డినరీగా అయితే అనిపించాయి. చాలా ఏదో నార్మల్ గా జరుగుతున్నట్టు అయితే అనిపించింది ఆ యొక్క పోర్షన్ మాత్రం. అండ్ ఇంకోటి చెప్పడం అయితే మర్చిపోయాను, దీని అయితే మనకు గట్టిగా అవెంజర్స్ నుంచి అయితే రెఫరెన్స్ అయితే తీసుకున్నారు. ఆ యొక్క
సింబాలిక్ పైన ప్రొడక్షన్ ఉంటది కదా, అవెంజర్స్ లో అలాగైతే వకాండాకి ప్రొడక్షన్ ఉంటది కదా, సేమ్ దాని రిఫరెన్స్ గా తీసుకొని ఇక్కడ పెట్టినట్టయితే అనిపిస్తుంది. అంటే ఎవరన్నా దాని మీదకి అటాక్ చేసినప్పుడు కూడా ఆ యొక్క షీల్డ్ అనేది శంబన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. స్టార్టింగ్ లో మనకు చూపించినట్టు అశ్వత్థామ గారు వెనక్కి పడిపోతారు కదా, సేమ్ అదే సీన్ ని మనం ఇక్కడ డిఫరెంట్ యాంగిల్ అయితే చూడొచ్చు. అండ్ ఆ యొక్క డీటెయిలింగ్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మనం ఆ యొక్క మహాభారతం యొక్క టైం పీరియడ్ ని కూడా దీంట్లో బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది. అండ్ ఈ లొకేషన్ కానీ చూస్తున్నట్టయితే మనకు ఎవడో సుబ్రహ్మణ్య హీరోయిన్ ఉంది కదా, ఆమె కూడా ఇక్కడ అయితే కనిపిస్తుంది విత్ ప్రెగ్నెంట్. ఆమె మేబీ అశ్వత్థామ యొక్క భార్య కూడా అయి ఉండొచ్చు. మీరు కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆమె కడుపుకి ఒక తండ్రి లాంటిది అయితే వచ్చి తగులుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసినప్పుడు ఎవరు అటాక్ చేస్తున్నారని అనుకున్నాను, బట్ ఆమె కొంచెం కూడా దానికైతే రెస్పాన్స్ అవ్వదు. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అశ్వత్థామ నుంచి ఆమెకు వచ్చిన ఒక సిగ్నల్ లాంటిది అయితే ఉండొచ్చు. ఆ యొక్క శంబలలో జరిగిన ఆ యొక్క ఎక్స్ప్లోజన్ అంతా చూసి మన సుమతి అయితే రిగ్రెట్ ఫీల్ అవడం ఇక్కడ చూడొచ్చు. నా కోసం ఇదంతా జరిగిందని చెప్పి ఆమె ఫేస్ లో రిగ్రెట్ అయితే మనం క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇందులో మీరు కానీ గమనించినట్టయితే భైరవాలోని విలనిజం అయితే మనం దీంట్లో విట్నెస్ అయితే చేయబోతున్నాము. ప్రభాస్ గారిని ఇప్పటి వరకు కూడా మనం ఒక విలన్ రోల్ అయితే చూడలేదు. ఈ యొక్క ఫస్ట్ పార్ట్ లో మాత్రం ప్రభాస్ గారిని అయితే మనం ఫుల్ విలన్ అయితే చూడబోతున్నాం. ఒక కాంప్లెక్స్ కి సర్వెంట్ లాగా కేవలం అతని మైండ్ లో ఉన్న ఒక పాయింట్, ఐ వాంట్ టు టేక్ ఓవర్ దట్ బౌండరీ, దట్ 1 million బ్లడీ బౌండరీ. తన ఎదురుగా ఎవరున్నారని కూడా చూసుకోకుండా కేవలం తన ఫోకస్ అంతా ఆ యొక్క బౌండరీ మీద అయితే ఉంటుంది. సో ఈ పాయింట్ మనకు నెక్స్ట్ పార్ట్ లో కల్కిని కాపాడడానికి మన అశ్వత్థామ అయితే భైరవ యొక్క హెల్ప్ అయితే కోరుండొచ్చు. ది ఎంటైర్ ట్రైలర్ లో నాకు నచ్చిన ది బెస్ట్ ఆస్పెక్ట్ మాత్రం ఇదే అని చెప్పాలి. మన బుజ్జి ఒక కార్ నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్ హ్యూమనాయిడ్ రోబోట్ లాగా మారడం నిజంగా మైండ్ పోయింది నాకైతే. అసలుకి ఎఫెక్ట్స్ గానీ ఆ యొక్క మోషన్ గానీ పర్ఫెక్ట్ యాక్ట్ అయితే అనిపించింది నాకైతే. అండ్ దానికి తోడు మన ప్రభాస్ గారి విలనిజం డైలాగ్స్ అయితే అసలు పిచ్చికిచ్చేసాయి. ఇంకా ట్రైలర్ మధ్యలో అయితే భైరవ మన బుజ్జితో అశ్వత్థామ మీద అటాక్ చేసినప్పుడు ఆయన అశ్వత్థామ గారు ఎఫర్ట్లెస్ గా ఆ యొక్క ఫోర్స్ ఆపడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ మూవీలో ద రియల్ హీరో అశ్వత్థామ గారు అని చెప్పాలి. అండ్ లాస్ట్ ఫైట్ కూడా మనకు అశ్వత్థామకి ఇంకా భైరవ మధ్య అయితే జరిగి ఈ యొక్క బ్యాటిల్ అయితే క్లోజ్ అవుతుంది. అండ్ ఈ యొక్క మూవీ అయితే ది గాడ్ వర్సెస్ ద హ్యూమన్ టెక్నాలజీగా ఈ మూవీ ఎండ్ అవుతుంది అనేది అనిపిస్తుంది. అండ్ ఏందాక మనం ఒక పాయింట్ మాట్లాడుకోవడం గుర్తుందా, ఇలా ఉన్న కలి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎలాగైతే మారుతాడో విత్ ఫుల్ రీబర్త్ అనమాట. ఇప్పుడు కలికి కావాల్సిన ది ఫైనల్ సోర్స్ దట్ చైల్డ్, సుమతి మోస్తున్న ఆ చైల్డ్. ఇక్కడ మనం కాంప్లెక్స్ లో లేడీస్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ వాళ్ళ కడుపులోకి ఆ యొక్క ప్లాస్మాని పంపించడాన్ని మనం క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. లిటరల్లీ వాళ్ళని టార్చర్ అయితే పెడుతున్నారు. సో ఇవి గైస్ నాకు దొరికిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే. మీకోసం నేను చాలా కష్టపడి అయితే ఈ వీడియోని రికార్డ్ చేశాను. కావాలంటే ఇప్పుడు ప్రెసెంట్ టైం కూడా చూడండి, 11:30 అయితే కావస్తుంది. ఇప్పుడు కూడా నేను వాయిస్ రికార్డింగ్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. మేబీ రేపు మార్నింగ్ ఎంటైర్ యూట్యూబ్ లో మన బ్రేక్ డౌన్ ఫస్ట్ రావచ్చు. సో నేను పెట్టిన యొక్క హార్డ్ వర్క్ కి మీ నుంచి ఆశించేది ఒకటి, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎలా ఉందని. దట్స్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ స్టే ట్యూన్డ్. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లన్నీ లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ